బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం రస్తామణిబల్ గారు. నమస్తే. నాక్ కర్మ సిద్ధాంతం ప్రకారం యాజ్ ఇట్ ఈస్ న్యూటన్ లా జరిగినట్టు జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. బాగా చెప్పారు. ఎలా అది అంటే చాలా మందికి అంటే ఏదో మనము జనరేషన్ మారుతున్నాము, టెక్నాలజీ మారుతుంది, ఈ కర్మ ఏంటి బుల్షిట్ అని మాట్లాడే ప్రపంచానికి నువ్వు ఎంత ఎదిగినా ఒకటి ప్రిన్సిపల్ మాత్రం అప్లై అవుతుంది. ఒకటే ప్రిన్సిపల్, లైఫ్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే నువ్వు ఒకళ్ళని ఇది అయిపో అని కోరుకుంటే అనకురా మనకు జరుగుద్ది, మనకు తగులుతుంది. నువ్వు ఏ పాపము ఎవరికి చేస్తే నీకు అదే జరుగుతుంది. నువ్వు మంచి చెయ్యి 10 మందికి, నీకు మంచి జరుగుతుంది. దేవుడికి కూడా నువ్వు 10 మందికి మంచి కావాలని కోరుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్తుంటారు. దానికోసము నేను ఎక్కువగా మన ఓన్ ఒపీనియన్స్ చెప్పే కంటే నేను ఒక అద్భుతమైన స్టోరీ నరేట్ చేస్తాను. అసలు అంటే మీకు ఒకసారి అలా షేక్ అయ్యి ఖచ్చితంగా ఏదైనా మనము చెడు ఆలోచనలతో, వేరే వాళ్ళ మీద చెడు అభిప్రాయాలతో, చెడు కోరుకుంటుంటే గనక ఫుల్ స్టాప్ పెట్టడం అయితే జరుగుతుంది జీవితంలో. సో ఆ స్టోరీ ఏంటంటే, లక్ష్మి అనే ఒక ఆవిడ ఉంటుంది, ఒక తల్లి. వాళ్ళ కొడుకు తన మీద బాగా కోపం వచ్చి ఇంట్లో ఏదో గొడవ పెట్టేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోగానే తల్లికి ఎంత బెంగ ఉంటుంది. అసలు కొడుకు అంటే మరీ విపరీతమైన అభిమానం ఉంటుంది. సో తను చాలా మనోవేదనకు గురై రోజు ఏడుస్తూ పూజలు చేస్తూ, విపరీతమైన పూజలు చేస్తూ గడుపుతుంటుంది. తండ్రికి జాబ్ ఉండటం వల్ల లోపల ఎంత బాధ ఉన్నా ఆయన తన ఉద్యోగానికి తను వెళ్తూ ఉంటాడు. అయితే ఈవిడ ఎంతైతే భక్తురాలో అంతే దయా గుణం కల్ల మనిషి అన్నట్టు. ఆ దయా హృదయంతో ఏం చేస్తుందంటే రోజు ప్రొద్దున్నే ఒక 2 ఇడ్లీ చేసి ఇంటి బయట వచ్చేసి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి 2 ఇడ్లీలను పెట్టి తను లోపలికి వెళ్ళేది అన్నట్టు రోజు ఉదయం. సో స్టార్టింగ్లో ఏంటంటే ఎవరు వచ్చి తీసుకునే వాళ్ళకి తెలియదు కదా. సో పిట్టలు అవి పక్షులు అవి తినేసేవి. అయినా కూడా అది చాలా మంచి కల్చర్. ఐ థింక్ నౌ మనందరం కూడా సమ్మర్ కాబట్టికే నీళ్ళు తమ బిల్డింగ్ల బయటనో గోడ బయటనో గనక నీళ్లు పెట్టినట్టయితే పక్షులకి వాటర్ దొరుకుతాయి. వాటర్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అట్లా తను ఏంటంటే ఇడ్లీ పెట్టేది. పెడుతున్నప్పుడు ఏం చేసేదంటే రోజు అట్లా పిట్టలు తీరిపోతున్నాయి. ఒక రోజు సడన్గా ఏమవుతుందంటే అటువైపు వెళ్ళే ఒక వృద్ధుడు చాలా ఇట్లా అంతా చిరిగిన బట్టలతోటి, చింపిరి జుట్టుతోటి అలా ఉంటాడు. తను వెళ్తూ వచ్చి ఏం చేస్తాడంటే ఆ ఇడ్లీలను తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఒకప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది కదా, అట్లా ఎవరైనా ఇంతసేపు పిట్టలు తిన్నారు, ఇప్పుడు మనిషి తీసుకెళ్తున్నాడు. అలాగే 2వ రోజు వచ్చి తీసుకెళ్తాడు, 3వ రోజు వచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్తున్నప్పుడు తినకి ఒకటి గమనిస్తుంది. తీసుకెళ్తున్నాడు అని సంతోషపడుతున్న టైంలో ఒకటి మాత్రం గమనిస్తుంది. ఏంటి అంటే ఆ ముసలి వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఏదో గొనుగుతుంటాడు. ఆ ఫేసులో సంతోషం లేదు. ఆ ఫేసులో ఏదో అనుకుంటూ గొనుగుతూ వెళ్తుంటాడు. తనకు అర్థం కాదు ఏంటి రోజు ఈ ముసలి అతను ఏదో గొనుగుతున్నాడు అని చెప్పేసి కొంచెం క్యూరియస్ అవుతుంది. అని చేసి ఏం చేస్తుందంటే నెక్స్ట్ డే కూడా పెట్టేసి ఆ గోడ పక్కనే చాటుగా వినడం జరుగుతుంది. చూస్తుంటది. ఒక వింత పదాలని అంటాడు నాకు. ఆ వింత పదాలు ఏంటి అంటే ఆ గొనుగుట్లో నువ్వు పాపం చేస్తే నీ దగ్గరికే చేరుతుంది, పుణ్యం చేస్తే నీ దగ్గరికే వస్తుంది అనుకుంటూ వెళ్తాడు. ఆమెకి ఒకేసారి గుండె గుబేల్మంటది. ఈయనెక్కడైనరా బాబు, ఎవరైనా ఇంత ఫుడ్ పెడితే ఏమంటారు, అన్నదాత సుఖీభవ, లేదు అంటే నీ అన్నము పెట్టిన చేతులు చల్లగా ఉండాలి, లేదు ఏమి లేదు అంటే నమస్కరించేసి దండం పెట్టుకుంటాం, ఈ 3 లేదు అంటే నోరు మూసుకొని వెళ్తాం. కానీ ఈ మాటలు ఏంటి అని ఆమెకి చాలా ఆవేదన వస్తుంది. ఏంటి అసలు మంచి చెయ్యబోతే నాకే ఇంకా పాపము పుణ్యము అంటున్నాడు ఈయన ఏంటి అని చాలా కోపము ఎక్కువ లోపల ఒక రకమైన కోపం వచ్చేసి రేపటి నుంచి ఈ ముసలాయనకి నేను ఇడ్లీ పెట్టకూడదు అని డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెలో ఉన్న దయాభక్తి ఏదైతే ఉంటుందో మళ్ళీ అనుకుంటుంది పోన్లే ఆయన ఆకలితో వస్తున్నాడు రోజు అని చెప్పేసి మళ్ళీ ఆమె క్వాలిటీ ఏదైతే మంచి క్వాలిటీ ఉంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ 2-3 రోజులు పెడుతూనే ఉంటుంది. పెడుతుంటే ఇప్పుడు ప్రతిరోజు అదే వర్డ్స్ అంటుంటాడు. ఇంకా ఆమెకి బాగా కోపం వస్తుందండి. 2-3 రోజులు అంటే రోజు వింటుంటే ఇది హర్ట్ అవుతుంది కదా. నేను ఆయన కోసం పెడుతుంటే వి నీడ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీపుల్, రైట్?
సో అది లేదు. సో తనకి పీక్లోకి వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్. వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఒక ప్లాన్ వేస్తుంది. ఏంటంటే సరే నేను ఇడ్లీ పెడతా, ఇప్పుడు ఈయన తీసుకోవద్దని తనలేను, ఈయన తీసుకోకుండా ఏం చేస్తున్నాడు, ఈయనే వచ్చి తీసుకుంటున్నాడు, వేరే వాళ్ళకి ఆకలి తీరట్లా, ఇంకెవరన్నా తింటారు కదా ఈ ముసలోడు తీసుకోకపోతే. సో ఈ ముసలి వ్యక్తిని ఏం చేస్తుందంటే ఒక ఇడ్లీ పెట్టేటప్పుడు ఆ చట్నీ ప్లేస్లో ఒక 2 చుక్కల విషం వేస్తుంది. విషం వేసి తీసుకొచ్చి పెడదామని గోడ దగ్గరకు వస్తున్నప్పుడు ఒక్కసారి ఆమె ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే అసలు నేనేనా ఇది, అసలు నాకు ఏమైంది, అసలు నేను పుణ్యం చెయ్యబోయి ఇంత భయంకరమైన పాపం చేస్తున్నానా, అసలు నాకు ఏమైంది, నేను ఇలాంటి వ్యక్తిని కాదు ఎందుకైనా అని చెప్పేసి తొందరగా ఆమె కంట్రోల్లోకి ఆమెకు వచ్చి బాగా బాధపడి తీసుకెళ్ళి అవి గొడవతల పడేసి మళ్ళీ ఫ్రెష్ ఇడ్లీ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఆకేసి ఇడ్లీ పెట్టేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అదే విధంగా రొటీన్గా పెద్ద ఆయన వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా అదే మాటలు అంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అది చెవును పెట్టించుకోదు, ఎందుకంటే అది వినటం వల్ల ఈమె బిహేవియర్ చూడండి ఎంత ఇంపాక్ట్ అయిందో. షీ ట్రై టు బికమ్ అ నెగిటివ్ వైల్డ్ క్రిమినల్ అవ్వబోయింది, ఒకళ్ళని చంపాలనుకున్నా అనే ఒక బాధ ఆమెను కృంగదీస్తుంది. సో ఈయనకు పెట్టేసింది, విని కూడా ఇంకా విననట్టు వెళ్ళిపోతుంది అన్నట్టు ఎటన్న బోని అని. వెళ్ళి ఇట్లా వెళ్తుందో లేదో ఒక ½ an hourలో వచ్చి డోర్ కొడతారు ఒకరు. డోర్ కొట్టంగానే వెళ్ళి దర్వాజా తీసి చూస్తుందా, వాళ్ళ కొడుకు ఎదురుగా ఉంటాడు. కొడుకు ఉండి ఆ ఉండే రకంగా ఎలా ఉంటుందంటే పీక్కుపోయి బట్టలన్నీ మాసిపోయి జుట్టు చెరిగిపోయి వాడు అసలు నీరసించి అలా ఉంటాడు. బోర్న పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చేసి ఏంట్రా ఈ అవతారం ఇలా అయిపోయావు అనగానే, అమ్మ నేను కోపం వచ్చి వెళ్ళిపోయాను కానీ నా పర్స్ ఇలా పోయింది, డబ్బులు ఉన్న పర్సు, సో నాకు తిండి తిప్పలు లేకుండా 3 రోజులు నడుచుకుంటూ వస్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఆ చెట్టు దగ్గర ఉన్న ముసలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 2 ఇడ్లీ నాకు పెట్టాడు. ఐ నో, ఎస్, ఆ 2 ఇడ్లీ పెట్టాడు. సో ఆ ఇడ్లీ తిని నేను లేచి ఇంటికి వస్తున్నాను అనగానే ఆమెకి ఫ్యూజ్ లెగిరిపోతాయి. విషం ఇడ్లీ పెట్టి ఉంటే అవి ఎవరు తినేవాళ్ళు, సొంత కొడుకు. మోరల్ ఆఫ్ స్టోరీ అప్పుడు అర్థమవుతుంది. ఆ తాత్విక ఎవరైతే ఆయన ఉన్నాడో వేత్త, ఆయన మాటలు అర్థమవుతుంది. ఓకే, మనము చెడు కోరుకుంటే అంటే ఆమె అక్కడ పెట్టి ఉంటే అదే ఇడ్లీ ఎవరు తినేవాడు, కొడుకు తినేవాడు. ఆమెలో ఉన్న మంచి ఉండటం వల్ల ఆ కొడుకే ఈరోజు అవే తినే ఆ కొంచెం నీరసం నుంచి బయటకు వచ్చాడు. అందుకని జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే, ఎప్పుడైతే నువ్వు ఇంకొక మనిషి చెడు కోరుకుంటున్నావో ఖచ్చితంగా కర్మ విల్ హిట్ యూ బ్యాక్ అనేది నువ్వు ఎన్ని జనరేషన్లు ముందుకెళ్ళినా, ఎంత రాకెట్ సైన్స్ కనుక్కున్నా కూడా కర్మ సిద్ధాంతం ఇదే. నువ్వు పక్కవాడి మంచి కోరుకున్న రోజు నీ ఎదుగుదలకు పులి స్టాప్ లేకుండా అంతే రాకెట్గా పైకి పోవడం జరుగుతుంది. అందులో కొంతమంది పడతారు, ఏం లేదు మేడం మస్తు పాపాలు చేసిన వాళ్ళు ఎదుగుతున్నారు. వెయిట్ అండ్ వాచ్, హ్యావ్ పేషెన్స్ మ్యాన్, హ్యావ్ పేషెన్స్, కర్మ హిట్స్ బ్యాక్. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో బొచ్చడు మందిని చూసిన. యూ బీ గుడ్ టు యువర్ సెల్ఫ్, యూ బీ గుడ్ టు పీపుల్, బీ సెన్సిటివ్ టు ద కైండ్ టు ద పీపుల్. మనుషులకు సిచ్యుయేషన్స్కి కైండ్ ఉండండి, సెన్సిటివ్ ఉండండి, సీ ద సక్సెస్. ఐ బెట్ ఆన్. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఐ ఓపెనింగ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ రజితా మేనంపల్లి గారు. మీరు కూడా ఎమోషన్ అయిపోయారు కదా చాలా సడన్ గా, లైక్ యువర్ ఫేస్ లైక్ ఇట్లా ఒక్కసారి నాకు కూడా ఇట్లా షాక్ అయింది. ఎన్నిసార్లు చదివినా నాకు ఆ పాయింట్ రాగానే ఒకసారి ఇట్లా భయం వేసింది. సో నాకు కూడా కొడుకున్నాడు కదా, సో స్వీట్ అనిపిస్తుంది కదా. అదే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రజితా మేనంపల్లి గారు. అయితే చాలా మంది మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం లేదా కొంతమంది మన షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పటికీ ఎక్కువ మంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మ్యారిటల్ ఇష్యూస్ రావటం వల్ల, మానసిక పరిస్థితి బాగా లేకపోవటం వల్ల, లేదంటే పిల్లలు సరిగ్గా ఎదిగే ప్రాసెస్లో తప్పులు చేయటం వల్ల పేరెంటల్ ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకొని త్రూ కౌన్సిలింగ్ బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? they can call on scrolling number, Nag. As you said, ఫినాన్షియల్ మన ప్లానింగ్ లేకపోవడం వల్లనే మనం అన్ని చిక్కుల్లో పడుతుంటాం. భార్యాభర్తల సమస్యలు అనేవి
బహు కామన్. కానీ వాటిని చిన్న అలా తీసేసుకుంటే గనక అద్భుతమైన బంధంగా మారుతుంది. దానికి చిన్న కౌన్సిలింగ్ హెల్ప్ అయితే సరిపోతుంది. అలా కాకుండా మనకి కాలేజెస్లో ఈ మధ్య మన వీడియోస్ చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది. రీసెంట్లీ ఐ డిడ్ ఇన్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్లో 4th ఇయర్ ఫైనల్, మీకు తెలిసిన విషయమే. అద్భుతం ఏంటంటే అందులో ఫైనల్ ఇయర్ అమ్మాయిలు అబ్బాయిలు విన్నప్పుడు ద రెస్పాన్స్ వాజ్ ఇమ్మెన్స్. అండ్ వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని, నేను నేర్పేది ఫస్ట్ లైఫ్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బీ ఎథికల్, బీ రియల్. ఈ రెండిటితో అస్త్రాలతో మీరు దూసుకెళ్లేది అంతా ఇంత ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా కాలేజీలలో స్కూళ్ళల్లో మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది కూడా, ఎందుకంటే మనం ఒకేసారి చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. బట్ మీరు అన్నట్టు పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్, సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, మనము సీక్రెటివ్గా పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఇష్యూస్ని. సో కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రేస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రైస్తా మైనంపల్లి గారిది సో అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే, మీరు ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే, మీ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి అంటే ఏ సమస్య ఉన్నా, మానసిక సమస్య, దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక ప్రొఫెషనల్ కోచ్, గైడ్, మెంటర్ తోటి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే, రైస్తా మైనంపల్లి గారితోటి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.